నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు అన్నారు ఆయన. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు ఆయన. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. సో నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన శుభాకాంక్షలు బన్నీకి, నాకు, ఈ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి టీంకి అందరికీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీద, ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధంతో ఇక్కడికి వచ్చా. ఈనాడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఇవాళ హీరోగా స్థిరపడ్డాడు అంటే నిజంగా అతని కృషిని అభినందించడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది, త్రివిక్రమ్ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక, రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ సాధించాక, ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్ ఆఫ్ సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్కి, నన్ను ప్రతి మెట్టి పైకెక్కించిన మెగాస్టార్ గారి అభిమానులందరికీ, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఆడియో ఫంక్షన్. నేను ఒకటే చెప్పాలనుకున్నాను, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన వర్కర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరే ఆపర్చునిటీ దొరకదు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, హరీష్ శంకర్ చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అక్కర్లేదు, మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. త్రివిక్రమ్ గారి ఫిల్మ్కి ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరూ 99% జనరల్గా వర్క్ చేస్తుంది. బట్ ఈ ఫిల్మ్కి 200% వీఆర్ వర్కింగ్ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసినప్పుడు అరవింద్ గారు ఫీలింగ్ ఎలా ఉంటుందో అన్నది నేను రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి. డెఫినెట్లీ దిస్ ఫిలిం త్రివిక్రమ్ గారి కెరియర్లో, ఆయన సెల్యూలాడ్లో దిస్ ఫిల్మ్ ఏ వండర్ఫుల్ ఫిలిం. సన్ ఆఫ్ సత్యమూర్తి మరి ఈ సినిమాలో చాలా అద్భుతంగా, ఈ డైరెక్టర్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మరి రాధాకృష్ణ గారు కాంబినేషన్లో మరి సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో, జులై ఎంత పెద్ద హిట్ అయిందో దానికంట డబల్ హిట్ అవుతుంది ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ టైటిల్ పట్టగానే నిజంగా నాకు గురుగారు సత్యమూర్తి గారు గుర్తుకొచ్చారు నాకు.
what life has in store. డెఫినెట్గా గుండె మీద చేసుకుని జులై కన్నా 4 గింతలు బాగుంటుంది సినిమా అని గుండె మీద చేసుకు చెప్పగలిగినంత ధైర్యంగా ఈ సినిమాలో నటించిన మా అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, ఆయన టీం, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రసాద్ గారు సినిమాటోగ్రఫర్, నాకు కుటుంబం లాంటిది. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా చాలా మంచి ఒక అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ నాకు చాలా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ. నాకు నా ఉద్దేశంలో ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినట్టే. అండ్ థ్యాంక్ యూ. సో టీమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, నా డైరెక్టర్ ఫేవరెట్ డైలాగ్ చంపేద్దాం రండి. ఫస్ట్ గంగోత్రి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు ఒక స్టోరీ నుండి ఇంకో స్టోరీకి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త స్టోరీని ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, ఎస్పెషల్లీ సమంత గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. నా ఫేవరెట్ స్టార్ బన్నీ గారు. ఆర్య చూసిన తర్వాత నేను బోల్డ్ అవుట్ అయిపోయాను ఆయనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అన్ని ఫిలిం చూస్తూనే వస్తూ ఉంటాను. డిఫరెంట్ ఫిలిం చేసి ఆల్రెడీ ఆంధ్ర, కర్ణాటక, కేరళ అన్ని క్యాప్చర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో వర్క్ చేసే సౌభాగ్యం దొరికింది. బ్రహ్మానందం గారు, ఆయన గురించి చెప్పేదేమి, ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్లీ. బ్రహ్మానందం గారు, సమంత గారు, స్నేహ గారు, ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు, సార్ చాలా పెద్ద థ్యాంక్స్ సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఈ ఫిలంలో ఒక మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకుల ముందు నిలిపించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆయనతో జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది. కానీ ఆయన్ని నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది కొలమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతో, అన్న చెల్లెలతోటి, అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయనంటే నాకు గౌరవం ఒకే ఒకసారి ఉవ్వెత్తం లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే నేను యూట్యూబ్లో ఇప్పటికి ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీను నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్తో, నేనేదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాం గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రాంకి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను. దేవి ప్రసాద్ ఈ సినిమాకి హీరో బన్నీ కాదండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న పేరు సత్యమూర్తి. మీకు ఎవరికైనా తెలుసో లేదు, దేవి ప్రసాద్ నాన్న పేరు సత్యమూర్తి అక్కడ కూర్చున్నారు. ఆయన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా హీరో మన దేవి ప్రసాద్ కనుక సన్ ఆఫ్ సత్యమూర్తి హీరోగా ఇది నడుస్తుంది. మిగతా సాంకేతిక వర్గానికి కానీ, ఇక్కడ అందమైన తార ఆ హీరోయిన్కి కానీ, మిగతా అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చాడు ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ obliging and coming all the way to do this. Thank you for all the artists and technicians. I wish all the best.